జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఇంకా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పగబట్టుకునే ఉన్నారు అనేసి కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ గారు నటించినటువంటి వార్ 2 మూవీ ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయిన సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది చాలా దారుణంగా ప్రవర్తించారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ గారిని ఉద్దేశించి బూతులు మామూలు బూతులు కూడా కాదు, ఆ ఆడియో ఒకటే సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమా వార్ 2 సినిమా షోలను అనంతపురంలో ఆపేయాలని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్. ఎలా ఆడనిస్తారు? నా పర్మిషన్ తీసుకోరా? వాడి సినిమాలు ఎలా ఆడిస్తారు? చంద్రబాబు గారిని, లోకేష్ గారిని అసలు పట్టించుకోడు. అటువంటి వ్యక్తి సినిమాలు ఆడిస్తారా? నా కొడకల్లారా అని చెప్పేసి రెచ్చిపోయాడు. ఇంకా మామూలు కూడా కాదు. ఒకసారి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఏం మాట్లాడాడో ఒకసారి మీరందరూ కూడా వినండి. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఇంత విషం కక్కుతున్నారంటే వీళ్ళు మనుషులైతే కాదు. అతనేదో తన ప్రొఫెషన్ ఎంచుకొని అతనేదో తన పని తను చేసుకుంటూ పోతుంటే అక్కడ కూడా రాజకీయాలు మొదలుపెట్టేసి అతన్ని కూడా రాజకీయ కుంపట్లోకి లాగి గబ్బు చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికైనా సపోర్ట్ చేయడం చేయకపోవడం అతని ఇష్టం. అంత మాత్రాన్నే అతను ఆ విధంగా బూతులతో తిట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో ఆ ఎమ్మెల్యే గారికి మనకైతే అర్థం కాదు. ఒకసారి ఆయన మాటలోనే ఒకసారి మీరందరూ కూడా వినండి. పూర్తి వీడియో చూసిన తర్వాత ఆయన మాట్లాడే మాటలో కరెక్టా తప్పా, ఇటువంటి వ్యక్తిని ఏం చేయాలా, ఇటువంటి వ్యక్తులు సమాజానికి అవసరమా అన్నది కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేసి కామెంట్ చేయండి. త్రివేణి అన్ని మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్? మనల్ని మాట్లాడారా? రాము వీళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే వాళ్ళు అంటే మనం ఏం లేదా వాళ్ళే మాట్లాడుకున్నారు. మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదు. శాంతి థియేటర్ ఇమ్మంటే ఇయ్యలేదు. గలాట జరిగింది. వాడితే ఏనన్నాడు వేయలేదన్నా. ఇప్పుడు త్రివేణి గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది. నాకు పర్మిషన్ లేవు ఆపిస్తున్నా. ఎందుకులేనా మనకినా బాగానే మధ్యంగా వాడు జూనియర్ గానే ఆపిస్తున్నా. ఇప్పుడు ఏదైనా ఎందుకు కానీ మనకు నాకు అవసరమే కదా. అవసరమే లోకేష్ ఎట్లు పెట్టుకుంటాడు లంజా కొడుకోడు. మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ అన్నా. నువ్వు చెప్పినట్లు యుద్ధం మూసుకుంటావు పూక. నువ్వు ఎట్లేపిస్తావు నువ్వు గాడిది? నేనెవరు చేయించాకనా? స్టెరాయిడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టెరాయిడ్ సినిమా వేస్తున్నారు. పర్మిషన్ లేదు కదా, ఎట్లేపిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కాదన్నా మామూలుగా నేను సినిమాకి పోయేవాడినా. ఆడదు సినిమా ఆడదు. నేనెవరు వేయించాక సినిమా ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందేం పోతుంది. బుక్క పక్కకి లంచ్ కొడుకు లోకేష్ గురించి మాట్లాడతాడా? సార్ గురించి మాట్లాడతాడు. బుక్క పక్కకి లంచ్ కొడుకోడు. సినిమా ఆడదు సినిమా. ఓకేనా? ఆడు సినిమా మనమేం చేస్తున్నా? ఆడకపోతే ఆడకపోలేదు. ఆడదు. నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? మనమేం దాంట్లో ఏం లేవునా. మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను ఏం నన్ను అట్లా చెప్తాను. నాకు తెలియదనా. ఆడదు సినిమా ఆడదు. బుక్క పక్కకి లంచ్ కొడుకు సార్ గురించి మాట్లాడతాడా? చెప్పుకో. సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో. ఆడదు. గాడ్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా. మనకెందుకేంది? లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటామా ఏంది?
మనకేంది ఏంది ఆడు సినిమా సరేనా సినిమా ఆడదు పంపించాను అందరినీ సరేనా